చెన్నైలో ఉన్న బెలంగాని మాకు చర్చ్ అనమాట. ఇక్కడ వాటర్కి ప్రాబ్లమే ఉంటుంది, తాగే వాటర్కి ప్రాబ్లమే ఉంటుంది, తినే ఫుడ్కు ప్రాబ్లమే ఉంటుంది, వండుకోవాలన్న ప్రాబ్లమే ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాబ్లమే ఉంటుంది. డబ్బున్నోనికి కాదు, డబ్బు లేనోనికే నేను చెప్పేది. డబ్బున్నోడేంది, మంచి మంచి హోటల్స్ ఉన్నాయి. డబ్బు లేని పరిస్థితి ఎలా ఉంటుందంటే ఈడ దెంగి పడుతుంది. ఇంకోటి భాషే ప్రధానం, వాళ్ళకి ఏం వచ్చినా ముట్ట హిందీ రాదు. లౌడా కూడా హిందీ, నేషనల్ లాంగ్వేజ్ హిందీ రాదు కొడుకులకి. మనం పోయి అన్న ఇది ఎంత అంటే ఇటు తెలుగు కూడా మొట్ట గురుపాలనే చూస్తారు. ఇంకా గలీజ్గా ఉంటారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే నేను అడగాల్సిన ప్రశ్న ఒకటే ఉంది, ఏంటంటే తిరుపతి కానీ శ్రీశైలం కానీ ఇలాంటి పుణ్యక్షేత్రాలు కానీ వెళ్తుంటారు కదా, నేను ఎప్పుడు వెళ్ళలేదు, వెళ్తా. అక్కడ వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది అంటే నిత్య అన్నదానం చేస్తారు తిరుపతిలో, ఓకే. తిండికి చెప్తలేను, ఇక్కడ కూడా చాలా ఉంటుంది. అంటే అక్కడికి పోతే రెస్పెక్ట్ చాలా దొరుకుతుందని విన్నా. ఇంకోటి ఫుడ్ ఏమంటే ఎక్కుతున్న కొద్ది వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, తాగే నీళ్ళు ఉంటాయి అంటారు. సో నేను వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా చూస్తాను. ఇక్కడ ఏంటంటే నీళ్ళకి ప్రాబ్లం కాదు. ఇంకోటి ఇది చెన్నై బీచ్ పక్కకు ఉన్న చర్చి 2-3 ఫ్రీజర్లు పెడతారు, 2-3 ఫ్రీజర్లు పెడతారు. దానికి బయట ప్యూరిఫై వాటర్ అని పేరు ఉంటుంది, దాన్ని ప్లగ్ ఎయిర్ మొడ్డేయరు, ప్లగ్గే ఉండదు. ఉడుకుడుకు నీళ్ళు ఉంటాయి, ఉడుకుడుకు నీళ్ళు అట్లా పట్టుకోవాలి. ఆ పాపం ఒకడు పట్టుకుంటున్నాడు చూడు, కనబడుతుందా? ఉడుకుడుకు నీళ్ళు ఉంటే అవి పట్టుకొని తాగుతారు గాయస్. ఇంతమంది డైలీ కొన్ని కోట్ల టర్న్ ఓవర్ వస్తున్నా కానీ ఇక్కడ వాటర్కి అయితే చాలా దరిద్రం. ఇది చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అంటే కొన్ని ప్లేస్లలో బాగుంటాయా ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. ఇది